ఈ మధ్య ఏ ఫంక్షన్స్‌కి వెళ్ళినా గోంగూర మీల్ మేకర్ కర్రీని చాలా స్పెషల్‌గా పెడుతున్నారండి. టేస్ట్ కూడా బావుంటుంది. ముందుగా గోంగూరని నీళ్ళతో శుభ్రంగా కడిగి పక్కన పెట్టేసి, గిన్నెలో కొన్ని మీల్ మేకర్ వేసుకొని వేడి వేడి నీళ్లు పోసి మూత పెట్టి ఒక అరగంట సేపు నానపెట్టుకోవాలి. అరగంట తర్వాత చూస్తే మీల్ మేకరు ఇలా చక్కగా నానిపోయి ఉంటాయండి. ఇప్పుడు చేత్తోనే నీళ్ళన్నీ గట్టిగా పిండేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్‌లో 2 గుప్పుల గోంగూర, 4 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు, చిన్న టీ గ్లాసు నీళ్లు పోసుకొని మూత పెట్టి ఉడికించుకోవాలి. 4, 5 నిమిషాల తర్వాత మూత తీసి ఒకసారి గరిటెతో కలిపి చూస్తే ఇలా కొద్దిగా నీళ్లుంటాయండి. ఈ నీళ్ళన్నీ ఎగిరిపోయేంత వరకు గోంగూరని మెత్తగా ఉడికించుకొని, పూర్తిగా వేడి చల్లారాక మిక్సీ జార్‌లో వేసి ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ప్యాన్‌లో కొద్దిగా నూనె వేడి చేసి మీల్ మేకర్ వేసుకోవాలి. మీల్ మేకర్ పెద్దగా ఉందని నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేస్తున్నానండి. ఇలా దోరగా వేయించుకొని తీసి పక్కన పెట్టేసి, ఇప్పుడు అదే ప్యాన్‌లో ఉన్న నూనెలో ఒక పెద్ద ఉల్లిపాయ ముక్కలు వేసి 2 నిమిషాలు వేగాక కొద్దిగా అల్లం వెల్లుల్లి ముద్ద వేసుకొని పచ్చివాసన పోయే వరకు వేయించేసి, ఒక టమోటా ముక్కలు కూడా వేసి 2 నిమిషాలు మెత్తగా మగ్గించుకోవాలి. మనం వేసిన నూనంతా మీల్ మేకర్ పీల్చేసుకొని ఉంటుంది కదండీ! అందుకే నేను ప్రత్యేకంగా నూనె వేయలేదు. ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టిన గోంగూర పేస్టు, మీ రుచికి తగ్గ ఉప్పు, కారం, కొద్దిగా పసుపు, పెద్ద గ్లాసు నీళ్లు పోసి మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఒక పొంగు వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఇలా ఒక పొంగు వచ్చాక వేయించి పెట్టిన మీల్ మేకర్, కొద్దిగా గరం మసాలా వేసి ఒకసారి అంతా బాగా కలిసేలాగా గరిటెతో కలిపేసి మూత పెట్టి 10 నిమిషాలు ఉడికించుకోవాలి. 10 నిమిషాలకి కూర కాస్త ఇలా దగ్గర పడుతుంది. ఇప్పుడు కొద్దిగా కరివేపాకు వేసుకొని ఒకసారి గరిటెతో కలిపేసి మీకు గ్రేవీ కన్సిస్టెన్సీ ఎంత కావాలో అంత చూసుకొని స్టవ్ మీద నుండి దించేయొచ్చు. ఈ గోంగూర మీల్ మేకర్ కర్రీ పుల్ల పుల్లగా, కారంగా చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు వేడి వేడి అన్నంలో కలుపుకున్న, చపాతీల్లో నంచుకున్న, ప్లెయిన్ పులావ్‌లో కలుపుకున్నా కూడా చాలా బావుంటుంది. తప్పకుండా ట్రై చేసి చూడండి.